హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఒకప్పుడు టాలీవుడ్ అంటే అందరికీ చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు అదే తెలుగు సినిమా ఇండియన్ సినిమానే శాసిస్తోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పొంతలు తొక్కుతూ రోజు రోజుకి మంచి సినిమాలను చేసే ఆలోచనలో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఎలాగైనా సరే పాన్ ఇండియాలో భారీ సక్సెస్లను సాధించాలని ఆలోచనలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక అదే బాటలో అల్లు అర్జున్ కూడా నడుస్తున్నారు. పుష్ప సినిమాతో 300 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టిన ఆయన పుష్ప 2 సినిమాతో దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్నారు. ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి. ఇక రీసెంట్గా అలవైకుంఠపురంలో పుష్ప లాంటి 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ సక్సెస్ను సాధించి మంచి విషయాన్ని నమోదు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక బాలీవుడ్ హీరోలు సినిమాను చేయడంలో వెనకబడిపోయారు. అలాగే సక్సెస్లను అందుకోవడంలో పూర్తిగా డీలా పడిపోయిన వాళ్ళకి మన హీరోలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇక ఇప్పటికే నెంబర్ 1 హీరోగా ఎదిగే అవకాశం ఉన్న హీరోల్లో ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే ఆయన తర్వాత స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడని కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి. నిజానికి వీరిద్దరిలో ఎవరు పాన్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా ఎదుగుతున్నారనే విషయాల్లో చాలా వరకు చాలా రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు పాన్ ఇండియా నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.